సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ఓకే, నవంబర్ 27th హిందీలో రిలీజ్ అవుతుంది. హిందీ మొత్తం ఆల్ ఓవర్ నార్త్ మొత్తం టోటల్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఉన్నారు, చాలామంది ఉన్నారు. సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. దువాసి మోహన్, సంజయ్ రాయచూరా, V6 సత్యన్న, వీళ్ళందరూ అంటే ఆయా క్యారెక్టర్లకు ఎవరెవరు అవసరమో వాళ్ళు చేశారు. మీకు అంటే వీళ్ళు అవసరము, ఇక్కడ అవసరము అన్నప్పుడు ఆ వెయిట్ దగ్గర ఆ క్యారెక్టర్ని ఎంచుకోవడం జరిగింది. ఒకటి నేను ఎక్కువ ఆర్టిస్టులు మన కళాకారులందరూ తెలంగాణ నుంచి చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళని గుర్తించట్లేదు, ఎవరు గుర్తించట్లేదు. సో నాకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాబాయ్ అండి, తను ఎప్పటి నుంచి నాకు అంటే నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినప్పటి నుంచి నా వెంబడి నాకు ఎంత సపోర్ట్ కావాలంత సపోర్ట్ చేస్తున్నారు. ఏ రకంగా అయినా నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఏదో గుర్తింపు అనేది ఒక యాక్ట్ చేయాలి, నేను యాక్ట్ చేయాలని తనలో ఉన్న ఒక కళని బయటకు తీసుకురావాలనేది ఆయన తపన. కానీ ఈ హ్యాపీ జర్నీ అనే సినిమాతోటి ఒక క్రూయల్, ఒక టెర్రరిస్ట్గా బాగా మంచి గుర్తింపు వస్తుంది తనకి. సో అలాగే గంబలయ్య గారు చేశారు. ఆయన మంచి కానిస్టేబుల్, అంటే మంచి అంటే నవ్విస్తాడు, సినిమా అంతా నవ్విస్తారు. సో ఇలా మన చాలామంది దగ్గర మన మహబూబ్ నగర్ డిస్టిక్ వాళ్ళే ఈ సినిమాలో 50 మంది యాక్ట్ చేశారు. మన రాములు సార్ ఉన్నారు, అడ్వకేట్ గారు, ఒక ఆర్మీలో ఉండే ఒక డాక్టర్ ఉంటారు కదా, ఆర్మీ వాళ్ళకి ఇంజ్యూర్ అయినప్పుడు ఒక డాక్టర్ ఆ పాత్ర పోషించారు. రేపు స్క్రీన్ మీద చాలా అద్భుతంగా పండింది, అది మీరు చూడొచ్చు. అలాగే మన మహబూబ్ నగర్ డిస్టిక్లో ఉండే నారాయణపేట కానీ, మద్దూరు కానీ, రకరకాల విలేజ్లో నుంచి కూడా వచ్చి మన సినిమాలో దగ్గర నాకు తెలిసి ఒక 30-40 మంది యాక్ట్ చేశారు. సో అందరికీ అవకాశం కల్పించాము, అందరూ బాగా చేశారు. రేపు అందరూ గుర్తింపు అనేది వస్తుంది. అది దీని గురించి నేను వివరంగా చెప్తాను. ఇప్పుడు నిన్న సెన్సార్ ప్రివ్యూ జరిగింది. వాళ్ళు కూడా ఇలాగే అన్నారు. ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ చూసేదాకా కూడా దీంట్లో రొమాన్స్ ఎక్కువగా ఉంది అన్నట్టుగా ఫీల్ అయ్యారంట. మమ్మల్ని పిలుచుకొని ఇలాగే కూర్చోబెట్టి చాలాసేపు డిస్కస్ చేశారు. ఇలా ఎక్కువ ఉంది, దీనికి ఏ సర్టిఫికెట్ ఇద్దామని ఫిక్స్ అయిన వాళ్ళు అలా కొంచెం ముందుకొచ్చి చూసిన తర్వాత ఎప్పుడైతే ఆర్మీ ఎపిసోడ్ కానీ అదంతా ఎప్పుడైతే రివీల్ అయిందో మన కథ కంప్లీట్ అర్థమైంది. వాళ్ళకి అర్థమయ్యి ఇంత మంచి సినిమా తీసావు, ఇంత ఒక మెసేజ్ ఉంది సినిమాలో, ఆడపిల్లలు ఎందుకు ముద్దులు పెట్టుకుంటున్నారు, ఆడపిల్లలు ఎందుకు రోడ్డు మీదకి వస్తున్నారు, ఆడపిల్లలు ఎందుకు రోడ్డు మీద పడిపోతున్నారు అనేదానికి మంచి సొల్యూషన్ చెప్పారు మీరు అని చెప్పారు. ఇప్పుడు ఒక మంచి చెప్పాలంటే ఒక చెడు జరగాలి వాళ్ళకి. సో ఆ చెడు చూపిస్తేనే మంచిది ఏంటని తెలుస్తుంది. సో అందువల్ల చెడు చూపించాల్సి వచ్చింది కొంచెం. నా పేరు హరిహరన్ కోనే. ఈ సినిమాలో ఫస్ట్ హీరోగా చేస్తున్నాను. నేను ఈ మహబూబ్ నగర్లో షూటింగ్ మొత్తం ఆల్మోస్ట్ 50% జరిగింది ఇక్కడే. నాకు చాలా అనుభూతి ఉంది మన మహబూబ్ నగర్లో. ఇంకోటి ఇంట్లో క్యారెక్టర్ పక్కా తెలంగాణకి ఒక కుర్రాళ్ళలాగా చేశాను నేను. సో దానికోసం ప్రత్యేకంగా నేను తెలంగాణ నేర్చుకొని, నేను రాయలసీమ కుర్రాడైనా సరే ప్రత్యేకంగా తెలంగాణ నేర్చుకొని, ఆ భాష నేర్చుకొని దాని మీద గ్రిప్తో ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. సో నాకు అది చేసిన ప్రతిసారి ఈ నేచర్ నాది అని ఓన్ చేసుకున్నాను అనమాట, ప్రతి క్యారెక్టర్ని కూడా. సో దాంట్లో డైరెక్టర్ గారు చాలా నాకు సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో 4 వేరియేషన్ చేయడానికి మెయిన్ రీజను డైరెక్టర్ కథ చెప్పినప్పుడే నాకు చాలా ఇంప్రెస్ అనిపించింది. చేస్తే ఇలాంటి కథ చేయాలి, లైఫ్లో గుర్తుండిపోయే కథ గుర్తుండిపోవాలి అనే కథను నేను ఎంచుకున్నాను. మొదట్లో నాకు సార్ అందరికీ కొంచెం భయం వేసింది, కానీ 4 వేరియేషన్ చేయగలరనేసి. కానీ 100% న్యాయం చేశాను. అందుకు డైరెక్టర్ గారికి, నన్ను నమ్మినందుకు ప్రొడ్యూసర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజెప్పుకుంటున్నాను. ఇంకోటి, మన సినిమా ఈ నెల నవంబర్ 21 రిలీజ్ కాబోతుంది. మీ అందరి ముందుకు వస్తుంది. మీ అందరూ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరితో మళ్ళీ కలిసి సక్సెస్ మీట్లో మీతో మాట్లాడతాను.